ఇయ్యాల కాకపోతే రేపైనా సరే ఆడున్న అపార్ట్మెంట్లన్నింటినీ ఖచ్చితంగా కూల్చేస్తామన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్, ఎవరు ఏమి కట్టడానికి వీల్లేదు, కట్టినా కూడా వాటిని తొలగించాలి. మూసీ ఈసా నదుల బఫర్ జోన్లో ఏమున్నా సరే ఖచ్చితంగా కూల్చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేసిండు. దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్, ఎవరు ఏమి కట్టడానికి వీల్లేదు, కట్టినా కూడా వాటిని తొలగించాలి. భూ యాజమాన్య హక్కులు మీ దగ్గర ఉన్న నష్టపరిహారం ఇస్తారు తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు జరగడానికి లేదు. ఎన్జిటి డైరెక్షన్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, ఆల్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ హ్యావ్ డిసైడెడ్ టు రిమూవ్ ఆల్ దీస్ బఫర్ జోన్స్. ముఖ్యంగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కు ఎప్పటికీ జీరో వాల్యూవేనని, అక్కడున్న వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకొని ఖాళీ చేయాల్సిందేనని ఆర్డర్లు జారీ చేసిండు. అయితే ఇప్పుడు కామన్ మ్యాన్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆ అపార్ట్మెంట్ నిర్మాణానికి అప్పుడు పర్మిషన్లు ఇచ్చింది ఎవరు అని అడుగుతున్నారు. అప్పుడున్న అధికారుల పర్మిషన్లతోనే అపార్ట్మెంట్లు కట్టుకున్నామని చెప్తున్నారు. మరి అప్పుడు పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్ల మీద సర్కారు ఏం యాక్షన్ తీసుకుంటుంది అని అడుగుతున్నారు. తప్పు అధికారులదైతే శిక్ష సామాన్యుడికి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అపార్ట్మెంట్లో జర్నలిస్టు మిత్రులు ఉన్నారని వారికి అంతో ఇంతో మెరుగైన పరిహారం ఇస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చాలా మంది తెలిసిన మిత్రులు ఉన్నారు. అరే వీళ్ళకి ఏదైనా నష్టం జరిగేటట్టుంది, మనం చేయగలిగిన సహాయం చేద్దామని మా అధికారులకు చెప్పి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో చర్చ చెప్పిన వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పక్కనే 7 ఎకరాలకు 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా. మరి అక్కడున్న సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని నిలదీస్తున్నారు. అందరికీ సమానమైన న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ గైడెన్స్ 2012లో వచ్చింది. ఇన్నాళ్లుగా అక్కడ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు, చోద్యం చూస్తున్నారా అని మండిపడుతున్నారు. మూసిని ప్రక్షాళన చేయాలి, నగరాన్ని బాగు చేయాలి, ఇందులో ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ జీవితకాలం మొత్తం సంపాదించుకున్నదంతా పెట్టి కొనుక్కున్న తమ లాంటి మధ్యతరగతి ప్రజల గోడు ఎవరు వింటారని రోధిస్తున్నారు. మేము లక్షలు పెట్టి ఇష్టంగా కట్టుకున్న ఇళ్ళకి మీరిచ్చే పరిహారాలు సరిపోతాయా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి కావాల్సిందే, కానీ అది సామాన్యుడి బతుకును రోడ్డున పడేసేలా కాదు. ఈ కూల్చివేతల నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏందో